హాయ్ రా. ఏంటి ఈ మధ్యన అందరూ వీ వర్క్ ఐపీఓ అని చెప్పి తెగ మాట్లాడుకుంటున్నారు. ఏదో ఆఫీస్ కల్చర్లో రియల్ ఎస్టేట్లో రెవల్యూషన్ తెస్తుంది అంటున్నారు. ఎంత హైప్ ఎందుకు అసలు ఈ ఐపీఓకి? అండ్ అలాగే ఎవరైనా ఈ ఐపీఓకి అప్లై చేద్దాం అనుకోండి, ఎలాంటి పాయింట్స్ కన్సిడర్ చేయాలి అండ్ ఎలాంటి వాళ్ళు ఈ ఐపీఓని కన్సిడర్ చేయకూడదు, ఇలాంటివన్నీ చెప్పారా సింపుల్ లాంగ్వేజ్లో నాకు మన ఫ్రెండ్స్కి అర్థమైనట్టు చెప్పే. తప్పకుండా సింగిల్ ఐపీఓ మీద అనాలిసిస్ వీడియో చేసి చాలా రోజులైందిరా. సో మనస్ఫూర్తిగా అనాలిసిస్ చేసుకుందాం. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, మంచి మంచి పాయింట్స్ మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఈ కంపెనీ గురించి, ఈ ఐపీఓ గురించి పూర్తిగా అర్థం చేసుకుంటారు. సరే, ముందు ఈ వీ వర్క్ బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే, సింపుల్గా చెప్పాలంటే వీ వర్క్ ఇండియా అనేది వర్క్ స్పేస్ యాజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. అంటే మనకి కావాల్సిన ఆఫీస్ స్పేస్ని మనకి ఒక సర్వీస్ లాగా ఇస్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పుకుందాంరా. నువ్వు నేను కలిపి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసాం అనుకో, అండ్ ఒక 10 మంది టీంని తీసుకునే ప్లాన్లో ఉన్నాం అనుకో. సో దీనికి ఏం కావాలి? ఒకటి ఆఫీస్ కావాలి. ట్రెడిషనల్ మెథడ్లో అయితే మనం ఒక బిల్డింగ్లో ఒక స్పేస్ని రెంట్కి తీసుకోవాలి, దానికి ఒక 10 నెలల పాటు రెంట్ అడ్వాన్స్గా కట్టాలి, తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలి, టేబుల్స్ అని, చైర్స్ అని, ఏసీ అని, వాటర్స్ అని, ఇంటర్నెట్ కనెక్షన్ అని, ఇలా అన్ని మనమే చూసుకుంటూ ఉండాలి కదా. దానికి చాలా టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది అండ్ ముఖ్యంగా చాలా డబ్బులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇక్కడే ఈ వీ వర్క్ అనే కంపెనీ ఎంటర్ అవుతుంది. వీళ్ళు మనకి ఏ టెన్షన్ లేకుండా ఆల్రెడీ గా ఉన్న ఒక ప్రీమియం ఆఫీస్ స్పేస్ని ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా ఇస్తారు. అంటే మనకి ఒక డెస్క్ కావాలన్నా, లేక 100 మందిని ఎంప్లాయీస్కి సపరేట్గా కూర్చోబెట్టే ఆఫీస్ కావాలన్నా అంత ఈజీగా ఫ్లెక్సిబుల్గా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. వీళ్ళ స్పేసెస్లో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది, మీటింగ్ రూమ్స్ ఉంటాయి, కాఫీ టేబుల్ ఉంటుంది, ప్రింటింగ్ సర్వీసెస్ ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, ఇలా అన్ని ఎమ్యూనిటీస్ రెడీగా ఉంటాయి అనమాట. జస్ట్ మనం మన ల్యాప్టాప్ తీసుకువెళ్ళి పని స్టార్ట్ చేసుకోవచ్చు. అదే లేదా? వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే, వీళ్ళు పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ లో లాంగ్ టర్మ్ లీజ్ కి తీసుకుంటారు అనమాట. 10-15 years అలాగా లాంగ్ టర్మ్ లీజ్ కి తీసుకుంటారు. దాన్ని మోడర్న్ గా హైటెక్ ఎమ్యూనిటీస్ తో, సూపర్ ప్రీమియం లుక్ తో, రెడీ టు మూవ్ ఇన్ ఆఫీసెస్ లాగా మార్చి కంపెనీస్ కి, ఇండివిజువల్స్ కి షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మెంబర్షిప్స్ 1 month నుంచి 3 to 5 years లో అలా ఇస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే రెంట్ గా తీసుకుంటున్నారో వాళ్ళకి ఫిక్స్డ్ రెంట్ ఇస్తూ ఉంటారు. ఎవరైతే సర్వీసెస్ తీసుకుంటారో, మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ప్రీమియం రెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య ఉన్న డిఫరెన్స్ అంతా వీళ్ళ ప్రాఫిట్ అనమాట. అర్థమైంది. అయితే ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ బిజినెస్ లో వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారని చెప్పావు కదా. అండ్ అలాగే ఈ మధ్యనే మనం ఏదో ఐపీఓ అనాలిసిస్ కూడా చేసుకున్నాం. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ వ్యూవర్ దేంట్లో డిఫరెంట్? ఎక్సలెంట్ క్వశ్చన్ రా. ఇది అర్థమైపోతే ఇంకా ఈ కంపెనీ గురించి అంతా అర్థమైపోయినట్టే. ఈ సెక్టర్ లో ఆఫీస్, AWFIS అని చెప్పి, స్మార్ట్ వర్క్స్ అని, ఇండిక్యూబ్ అని, ఇలాంటి వేరే వేరే ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈ వీ వర్క్ ఇండియా బిజినెస్ మోడల్ అండ్ స్ట్రాటజీ కొన్ని విషయాల్లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే, ప్రీమియం వర్సెస్ మాస్ మార్కెట్. ఆఫీస్ మోడల్ చూస్తే వాళ్ళు Tier 1 సిటీస్లో లేదంటే Tier 2 సిటీస్లో ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ మాస్ మార్కెట్ అప్రోచ్. కానీ ఈ వీ వర్క్ ఇండియా అనేది కంప్లీట్లీ ప్రీమియం ప్లేయర్ అనమాట. వాళ్ళు కేవలం టాప్ 8 Tier సిటీస్లో అండ్ అందులో కూడా బెస్ట్ లొకేషన్స్లో ఉన్న గ్రేడ్ A బిల్డింగ్స్లో మాత్రమే ఆపరేట్ చేస్తూ ఉంటారు. 2, ఎంటర్ప్రైజ్ సెంట్రిక్ మోడల్. చాలా కోవర్కింగ్ స్పేసెస్లో స్టార్టప్స్ అని, ఫ్రీలాన్సర్స్ అని ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ వీ వర్క్ ఇండియా యొక్క స్ట్రాటజీ ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఫస్ట్. అంటే వాళ్ళకి వచ్చే 75% కన్నా ఎక్కువ రెవెన్యూస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, JP Morgan అని, ఇలాంటి పెద్ద పెద్ద MNCs, Fortune 500 కంపెనీస్ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ నుంచే వస్తూ ఉంటుంది. సో లార్జ్ క్లయింట్ బేస్ అనేది వీళ్ళ తాలూకా అట్రాక్షన్ అనమాట. 3, స్కేల్ అండ్ ప్రాఫిటబిలిటీ. ఆపరేషన్ స్కేల్ విషయానికి వస్తే ఈ వీ వర్క్ ఇండియా 7.67 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఏరియాతో మార్కెట్ లీడర్గా ఉన్నది. పూర్తిగా అర్థమైందిరా. అయితే ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, అసలు ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎంత రేస్ చేస్తున్నారు, ఎందుకు రేస్ చేస్తున్నారు, మొత్తం చెప్పారా? ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్పాలంటే, ఐపీఓ డేట్స్ October 3rd ఓపెన్ అవుతుంది, 7th వరకు ఓపెన్ లో ఉంటుంది. ఒక్కొక్క షేర్ ప్రైస్ తాలూకు వాల్యూ 615 రూపీస్ నుంచి 648 మధ్యలో ఫిక్స్ చేశారు. ఎంప్లాయీస్ కి 60 రూపీస్ అలా డిస్కౌంట్ ఇస్తున్నారు. లాట్ సైజ్ లో చెప్పాలంటే ఒక్కొక్క లాట్ కి 23 shares. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,904 రూపీస్ ఉండాలి. అండ్ వీళ్ళు మొత్తం 300 crores రైజ్ చేస్తున్నారు. అండ్ మొత్తం OFSA ప్రమోటర్సే లాక్కెళ్ళిపోతున్నారు డబ్బులంతా. మొత్తం ఓఎఫ్ఎస్ఆ? ఛా, అట్లీస్ట్ స్ట్రెంత్ బాగుండి, వాల్యుయేషన్స్ బాగుంటే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు. అయితే ఒకసారి చెప్పరా, వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలాగ ఉన్నాయి, కీ రేషియోస్ ఎలాగ ఉన్నాయి? ఇక్కడ అసలు మ్యాజిక్ ఉన్నది. లాస్ట్ 3 years లో కంపెనీ తాలూకా రెవెన్యూ చాలా బాగా పెరిగింది. FY23లో 1,314 crores నుంచి FY25కి 1,949 crores కి చేరింది. అంటే CAGR లో చూసుకుంటే 21% గ్రోత్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ పాయింట్ ఏంటంటే, FY23లో 146 crores లాస్, FY24లో 135 crores లాస్. కానీ వీళ్ళ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ కంట్రోల్ బాగా చేసుకుంటూ FY25కి 128 crores ప్రాఫిట్లోకి వచ్చారు. లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చారు. ఇది చాలా పెద్ద సైన్. అఫ్ కోర్స్ ఐపీఓకి ముందు ఏదోలాగా కొంచెం మతలబులు చేసి ప్రాఫిట్స్లోకి తీసుకొస్తుంటారు, అవన్నీ ఉంటూ ఉంటాయి. బట్ కొంచెం పాజిటివ్ సైన్ లాగా. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కన్సిస్టెంట్గా 60% కన్నా ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట.
ఓకే కదా. రిటర్నింగ్ రేషియోస్లో చెప్పాలంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ అనేది 63.8% అలా ఉంటూ ఉన్నది. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో FY23లో అయితే 7.69 అలా ఈ రేషియో మెయింటైన్ అయితే ఇప్పుడు జస్ట్ 0.65కి తగ్గిపోయింది. అంటే అప్పుడు చాలా వరకు తగ్గించేశారు, ఈక్విటీ మీద ఎక్కువ వెళ్తున్నారు. సో బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా తయారైంది. ఐపీఓలోకి రాకముందు రీసెంట్ ఫైనాన్షియల్స్ని పెంచుకోవడం అన్ని కంపెనీస్కి కామన్ అయిపోయింది ఈ మధ్యన. అయితే కొంతసేపు ఈ కంపెనీని పక్కన పెట్టి ఈ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ఇండస్ట్రీ ఫ్యూచర్లో గ్రో అవుతుంది అంటావా? మంచి క్వశ్చన్. కంపెనీ కంటే ముందు ఒకసారి ఇండస్ట్రీని అనాలిసిస్ చేద్దాం. ఇండియాలో ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ఇండస్ట్రీకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందిరా. ఎందుకంటే ఒకటి, హైబ్రిడ్ వర్క్ ఈజ్ ద న్యూ నార్మల్, అంతే కదా. కరోనా తర్వాత ఏం జరిగింది, అందరూ ఫుల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత కొన్ని కంపెనీస్ ఏంటంటే కంపల్సరీగా ఆఫీస్కి రావాలి అన్నారు. అండ్ ఇప్పుడు ఎలా ఉన్నది అంటే హైబ్రిడ్ వర్క్ అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సరే కొన్ని రోజులు మీరు ఆఫీస్కి రావాలి, కొన్ని రోజులు మీరు ఇంటి నుంచి చేసినా పర్లేదు, అది ఇది అన్నారు. సో అలాంటప్పుడు ఆ హైబ్రిడ్ వర్క్ కల్చర్ అప్పుడు పెద్ద ఆఫీస్ని మెయింటైన్ చేయడం వీళ్ళు కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఈ ఏమంటారు దాన్ని, వర్క్ స్పేస్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 2, కార్పొరేట్స్ ఆర్ అవుట్ సోర్సింగ్ దిస్ రియల్ ఎస్టేట్. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కూడా వాళ్ళ రియల్ ఎస్టేట్ కాస్ట్ తగ్గించుకోవడానికి అండ్ హెడేక్ లేకుండా ఉండడానికి వాళ్ళ ఆఫీస్ మేనేజ్మెంట్ని ఇలాంటి వి వర్క్ లాంటి ప్లేయర్స్కి అవుట్ సోర్స్ చేసేస్తున్నారు, వాళ్ళ ఆఫీస్ మేనేజ్మెంట్ని కూడా. 3, హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్. ఇప్పటి వరకు కేవలం 5% మాత్రమే ఫ్లెక్సిబుల్ స్పేస్ ఉన్నదన్నమాట టోటల్ ఆఫీస్ స్పేస్లో. డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఇది 15 to 20% వరకు ఉంది. అంటే ఇండియా ఈ సెక్టర్లో గ్రో అవ్వడానికి ఇంకొక 3 times to 4 times గ్రో అవ్వడానికి స్కోప్ ఉంది. ఒప్పుకుంటావా లేదా? ఓకే, అయితే ఒకసారి స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా చెప్పే. స్ట్రెంగ్త్స్లో చెప్పుకుందాం ముందు. స్ట్రెంగ్త్ 1లో చెప్పాలంటే స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ ప్రమోటర్ బ్యాకింగ్. ప్రమోటర్స్ ఎవరు అనుకుంటున్నావు దీనికి? ఎంబసీ గ్రూప్. ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్లేయర్ అనమాట. సో వాళ్ళ తాలూకా బ్యాకింగ్ ఉన్నది కాబట్టి పెరుగుతున్న ఈ ఆపర్చునిటీలో ప్రీమియం క్లయింట్స్ని అండ్ బెస్ట్ ప్రాపర్టీస్ని అట్రాక్ట్ చేసుకోగలరు వీళ్ళు. స్ట్రెంగ్త్ నెంబర్ 2, ఎంటర్ప్రైజ్ సెంట్రిక్ మోడల్. వీళ్ళ ఫోకస్ అంతా పెద్ద కార్పొరేట్స్ క్లయింట్ మీదే ఉండడం అనేది వీళ్ళ స్ట్రెంగ్త్ అనమాట. ఇప్పుడు చాలా కంపెనీస్ కాస్ట్ కటింగ్ అండ్ ఫ్లెక్సిబుల్ స్పేసెస్ వైపు వెళ్తున్నాయి కదా, అదొక ఆపర్చునిటీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, దాన్ని వీళ్ళు బాగా యూజ్ చేసుకుంటారు. స్ట్రెంగ్త్ నెంబర్ 3, టెక్ డ్రివెన్ ప్లాట్ఫామ్. వీళ్ళ ప్రొప్రైటరీ టెక్ టూల్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే కొత్త సెంటర్స్ని ఎక్కడ పెట్టాలి, స్పేస్ని ఎలా వాడుకోవాలి అనే డెసిషన్స్ని డైరెక్ట్గా డేటా డ్రివెన్గా తీసుకోవడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇది పెరుగుతున్న డిమాండ్ని ఆపర్చునిటీగా తీసుకొని ప్రాఫిటబుల్గా మీట్ అవ్వడానికి వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. రిస్క్లో చెప్పాలంటే రిస్క్ నెంబర్ 1, ఇందాక నువ్వు ఆశ్చర్యపోయావు కదా 100% OFS అన్నప్పుడు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఐపీఓలో ఉన్న కొంచెం పెద్ద వీక్నెస్ టైపే అనుకోవాలి. థ్రెట్ నెంబర్ 2, హై లీజ్ లయబిలిటీస్. వీళ్ళ బిజినెస్ మోడల్ అంతా లాంగ్ టర్మ్ లీజెస్ మీద నడుస్తుంది అనమాట. సో ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా ఎకనామిక్ క్రైసిస్ వచ్చి డిమాండ్ తగ్గిపోతే వీళ్ళు మాత్రం ల్యాండ్ లార్డ్స్కి ఫుల్ రెంట్ కడుతూ ఉండాలన్నమాట. లీజ్కి తీసుకున్న రెంట్ అనేది కడుతూ ఉండాలి, బట్ వీళ్ళకి వచ్చే రెవెన్యూ తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు కంపెనీ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది అనమాట. థ్రెట్ నెంబర్ 2, కాంపిటీషన్ రా. ఎంత ఆఫీస్ వాళ్ళు, స్మార్ట్ వర్క్స్ వాళ్ళు చిన్న అయినా సరే కాంపిటీషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది కదా. ఈ వీ వర్క్ అనేది ప్రీమియం సెగ్మెంట్లో స్ట్రాంగ్ ఉన్నా సరే కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉన్నట్టే. సో ప్రైజింగ్ ప్రెషర్ అనేది వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిస్క్లు కొంచెం ఎక్కువే ఉన్నాయి, కాకపోతే అట్లీస్ట్ వాల్యుయేషన్స్ బాగున్నాయా? అంటే అదే వాల్యుయేషన్ తక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు అట్లీస్ట్ కన్సిడర్ చేయొచ్చు కదా. వాల్యుయేషన్ విషయానికి వస్తే FY25 తాలూకా ఎర్నింగ్స్ ప్రకారం చూసుకుంటే PE రేషియో 65 times అలా అంటున్నారు అనమాట. చూడడానికి చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, బట్ అంటే మనం మామూలుగా 20 అని 30 అని ఈ PE కొంచెం అలవాటు పడిపోయాం కదా. బట్ ఇలాంటి సెక్టర్స్లో వేరే వాళ్ళు 58 అని, ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ అనేది 81 దగ్గర ఇలా ఉంటూ ఉన్నదన్నమాట. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్నట్టే. వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఎక్కువ ఉందని చెప్పలేను, అలాగని ప్రీమియం వాల్యుయేషన్స్లో వస్తున్నారని చెప్పలేను, బట్ డీసెంట్ వాల్యుయేషన్స్ మిగతా కాంపిటేటర్స్తో పోల్చుకుంటే డీసెంట్గానే వస్తున్నట్టు. దీని తాలూకా రేషియోస్ చెప్పాను కదా, రిటర్న్ ఆన్ నెట్వర్త్ మిగతా వాళ్ళందరి మీద చాలా ఎక్కువ. బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ కూడా బాగా ఉన్నది. ఆఫీస్తో పోల్చుకుంటే వాళ్ళది 3 times డెట్ టు ఈక్విటీ, వీళ్ళది 0.65 times. సో కొంచెం బెటర్గా ఉన్నట్టే. ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఒక లాట్ మీద జస్ట్ 300 రూపీస్ ప్రాఫిటే చూపిస్తుంది. ఇది బాగా తక్కువే. కాకపోతే ఒకసారి నువ్వు చెప్పురా, నీ ఫైనల్ డెసిజన్ ఏంటి, ఫైనల్ వర్డిక్ట్ ఏం చెప్తావు చెప్పు. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో డిస్క్లైమర్ చదివారు కదా మీరు. ఏది చెప్పినా సరే అది ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఏది డైరెక్ట్గా అప్లై చేయండి అనో వద్దనో చెప్పే రికమెండేషన్ కాదు. మీ ఓన్ అనాలిసిస్ చేసుకోండి, లేదంటే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి. ప్రోస్లో మాట్లాడాలంటే వీళ్ళకి మార్కెట్ లీడర్షిప్ ఉన్నది. ఒక హై గ్రోత్ సెక్టర్లో ప్రీమియం బ్రాండింగ్ ఉన్నది, స్ట్రాంగ్ ఎంటర్ప్రైజ్ తాలూకా క్లయింట్ బేస్ ఉన్నది, అండ్ ఫెంటాస్టిక్ టర్న్ అరౌండ్ తాలూకా స్టోరీ కూడా ఉన్నది. లాసెస్ నుంచి ప్రాఫిటబిలిటీకి వచ్చింది. నిజంగా ఆ ప్రాఫిటబిలిటీ నెక్స్ట్ క్వార్టర్స్కి, నెక్స్ట్ ఇయర్స్కి కూడా కంటిన్యూ చేయగలిగితే అదొక టర్న్ అరౌండ్ అయినట్టు ఒక స్టాంప్ పడిపోతుంది. అయితే నెగిటివ్స్లో చెప్పాలంటే 100% OFS అనేది నెగిటివ్. అండ్ వాల్యుయేషన్ మేబీ ఇంత గ్రోత్ చూపించకపోతే అంత వాల్యుయేషన్ అనేది జస్టిఫైబుల్ కాదనమాట. అండ్ ఇంకొకటి లీజ్ లయబిలిటీస్ ఏదైతే ఉన్నదో అది రిస్క్లో చెప్పుకున్నాం కదా. సో నన్ను అడిగితే ఇది ఒక హై రిస్క్ హై రివార్డ్ ప్లే లాంటిది అనమాట. అండ్ వాల్యూ ప్లే అయితే కాదు, గ్రోత్ స్టాకే. సో కమింగ్ క్వార్టర్స్ ఆర్ కమింగ్ ఇయర్స్లో కూడా గ్రోత్ చూపించుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట.
అండ్ ఒకవేళ షార్ట్ టర్మ్ కోసమా లాంగ్ టర్మ్ కోసమా అంటే షార్ట్ టర్మ్ కోసం అయితే మాత్రం ఎవరు చూడకండి దీనికి. ఓన్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఎవరికైతే ఉన్నదో 5+ ఇయర్స్ తాలూకా వ్యూ ఎవరికైతే ఉన్నదో హై రిస్క్ తీసుకోగలను, హై రివార్డ్ కోసం నేను చూస్తూ ఉంటాను అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ దీస్ టైప్ ఆఫ్ బిజినెసెస్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కొంచెం కాషియస్గా ఉంటూ ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 10 o'clockకి టాటా వాళ్ళది ఒక ఐపీఓ రాబోతుంది. దాన్ని అనాలిసిస్ చేయబోతున్నాం. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ ఐపీఓ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ఫాస్ట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం నేర్చుకోవాలి కదా. చేస్తారా? రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అయితే బాయ్. అయితే